ఈరోజు వీడియోలో తులారాశి యొక్క స్వభావం ఏంటో చూద్దాము. తులారాశికి అధిపతి శుక్రుడు అంటే వీనస్. ఈయన కళలు, అందానికి, రిలేషన్‌షిప్స్‌కి, లగ్జరీ, కంఫర్ట్స్, క్రియేటివిటీ వీటన్నిటికి కారకత్వం వహిస్తారు. అందుకే మనం తులారాశి వాళ్ళని అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళకి ఒక మంచి స్టైల్, ప్లీజింగ్ పర్సనాలిటీ కనిపిస్తాయి. వీరు లైఫ్‌ని రఫ్‌గా కాకుండా చాలా అందంగా, బ్యాలెన్స్డ్‌గా, పీస్‌ఫుల్‌గా జీవించాలని కోరుకుంటారు. వీళ్ళకి మంచి డ్రెస్సింగ్ సెన్స్, ఆర్ట్, మ్యూజిక్, డెకరేషన్ పట్ల అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా వీళ్ళకి వెల్త్ క్రియేట్ చేయడం అన్నా, లేదా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేయడం అన్నా చాలా ఇంపార్టెంట్. ఇంకా తులారాశి యొక్క సింబల్ వచ్చేసి తక్కెడ అంటే బ్యాలెన్స్ అన్నమాట. అందుకే వీరు చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటారు. ఏ విషయమైనా ఒక పక్క మాత్రమే కాకుండా 2 వైపులా చూసే ప్రయత్నం చేస్తారు. అండ్ వీళ్ళు చాలా డిప్లొమాటిక్ అన్నమాట. ఏది కూడా టక్కుమని మాట్లాడేసేయరు. చాలా ఆచితూచి మాటలు మాట్లాడతారన్నమాట. సిట్యుయేషన్ డిస్టర్బ్ అవ్వకుండా, ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా మాట్లాడతారు. డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ గాకుండా చాలా స్మూత్‌గా హ్యాండిల్ జేయడం వీళ్ళకిష్టము. అందుకే వీళ్ళని చాలా సార్లు మీడియేటర్స్‌గా తీసుకొని ఎళ్తారనమాట. ఇద్దరి మధ్య కాంప్రమైజ్ తీసుకురావడంలో వీళ్ళు నేచురల్ టాలెంట్ అనేది చూపిస్తారు. ఇంకా తులారాశి ఒక వాయుతత్వ రాశి అంటే ఎయిర్ ఎలిమెంట్ అన్నమాట. అందుకనే వీళ్ళు ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఒక విషయాన్ని మల్టిపుల్ యాంగిల్స్‌లో అనలైజ్ చేస్తారనమాట. డెసిషన్ తీసుకునే ముందు ప్రోస్, కాన్స్ వెయిగ్ చేస్తారు. కొన్నిసార్లు అదే ఓవర్ థింకింగ్‌గా మారిపోతుంటుందనమాట. ఇది కరెక్టా? ఇంకో ఆప్షన్ ఉందా దీనికి? అని ఇలా 100 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ తులారాశి ఒక చెరరాశి. అంటే చెరము అంటే మూవ్‌మెంట్ అన్నమాట. వీరు అందుకనే ఒకే మైండ్ సెట్‌లో ఉండరు. సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతూ, మూవ్ అవుతూ ఉంటారనమాట. వీళ్ళు మనుషుల్ని అండర్‌స్టాండ్ చేసుకొని బిహేవ్ చేస్తుంటారు. సోషల్ సిట్యుయేషన్స్‌లో ఎలా మాట్లాడాలి? ఎలా రియాక్ట్ అవ్వాలి? అనేది వీళ్ళకి ఈజీగా తెలుస్తుందనమాట. లైఫ్‌లో ఇంటరాక్షన్ గాని, మూవ్‌మెంట్ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇంకా తులారాశిలో చిత్తా నక్షత్రం యొక్క డిజైనింగ్ ఎబిలిటీ గాని, స్ట్రక్చర్ గాని, బ్యూటీ క్రియేషన్ గాని, స్వాతి నక్షత్రం యొక్క నిజాయితీ, ఇండిపెండెన్స్, ఫ్లెక్సిబిలిటీ అండ్ విశాఖ నక్షత్రం యొక్క అథారిటీ స్కిల్స్, లీడర్‌షిప్ క్వాలిటీస్ కలిస్తేనే తులారాశి అవుతుందన్నమాట. చూసారు గదా! తులారాశి గురించి. ఒకవేళ మీది తులా రాశి అయినా, లగ్నం అయినా మీవి మ్యాచ్ అవుతున్నట్టు అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరొక వీడియోలో వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాము. అంతవరకు నమస్కారం. ధన్యవాదాలు.